ஹாய் எவ்ரிவன். நான் பார்வதி தேவி. நான் வந்து ஒண்டர் பேஸ் மாண்டிசோரி டீச்சர் ட்ரைனிங் இன்ஸ்டியூட்டில் மாண்டிசோரி டீச்சர் ட்ரைனிங் எடுக்கணும் படிச்சுட்டு. బేసిక్లీ మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను వచ్చేసి ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. కవిత మ్యామ్ వచ్చేసి తెలుగు కూడా తెలిసినందువల్ల నన్ను జాయిన్ చేసుకొని ఇక్కడ ఎలా తమిళ్లో ఎట్లా సర్వైవ్ అవ్వాలి ఏంటి అనేది అంతా చెప్పారు. ఇంగ్లీష్లో థియరీ పార్ట్ కూడా చాలా అర్థమయ్యేటట్టు స్టాఫ్ని మెయింటైన్ చేస్తూ చెప్తున్నారు కవిత మ్యామ్. వరల్డ్ స్కిల్డ్ సర్టిఫికేట్ నేను పొందాను ఈ ఇన్స్టిట్యూట్లో. మేడం వచ్చేసి చాలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నాలెడ్జ్ని కూడా మాకు చెప్పారు. అవి వచ్చేసి ఇది తమిళ్లో ఎలా రాయాలి ఏంటి అనేది కూడా మేడమే నేర్పించారు. ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మొత్తం నేను నేర్చుకున్నాను. అలాగే మాంటిసోరీ ఆల్బమ్స్ కూడా ఉంటాయి చాలా, చాట్ వర్క్స్ అది మొత్తం కూడా నేను నేర్చుకున్నాను. నేను వచ్చేసి ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి మెయిన్ కారణం నా సెకండ్ బేబీ వచ్చేసి ఐసీయూలో అడ్మిట్ అయ్యి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను అదంతా నేను డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చాలా ఉపయోగపడింది ఈ కోర్సు. చాలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆలోచించి చేయడానికి కానీ ప్రతి దానికి నాకు చాలా బాగా ఉపయోగపడింది. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఫస్ట్ అబ్బాయి కూడా ఇప్పుడు ఎల్కేజీ చదువుతున్నాడు. నేను ఎగ్జామ్ రాసే టైంలో మా మావయ్య గారు కూడా ఐసీయూలో అడ్మిట్ అయి ఉన్నారు. దానివల్ల నేను ఆఫ్లైన్ ఎగ్జామ్కి రాలేకపోయాను. దానికి కూడా అరేంజ్మెంట్ చేసి మేడం ఆన్లైన్ ఎగ్జామ్, కవిత మ్యామ్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టి నన్ను చాలా సపోర్ట్ చేశారు. ప్రతిదీ ఆన్లైన్లో మ్యామ్ నాకు కొరియర్ చేయడం కానీ, ఐడి కార్డు ఏదైనా కానీ, డ్రెస్, యూనిఫామ్, శారీ ప్రతిదీ నాకు ఇది చేశారు, కొరియర్ చేసి పంపించేవారు. నేను అప్లికేషన్ కూడా అప్లై చేయడానికి మేడం చాలా సపోర్ట్ చేసి, నేను క్విట్ అయిపోదాం అనుకున్న మధ్యలో కొంచెం డిప్రెషన్ వల్ల, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. కానీ మ్యామ్ అలా చేయకూడదు అని చెప్పేసి ఎంకరేజ్ చేసి నన్ను బాగా వెనకాల సపోర్టివ్గా ఉన్నారు. అది కూడా వచ్చేసి నాకు ఇప్పుడు కాంచీపురంలోనే అక్షయ్ విద్యాలయ అనే ఫౌండేషన్లో నేను జాబ్ పొందాను. అది 20K శాలరీతో. అది కూడా మేడం సపోర్ట్ వల్ల. మేడం ఎలా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూ ఎలా ప్రొఫెషనల్గా అటెండ్ అవ్వాలి, ఎలా మాట్లాడితే ఎలా రెస్పాండ్ అవుతారు, ఏం క్వశ్చన్స్ ఉంటాయి అని ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్గా మాకు చెప్పి మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు. ఈ బ్యాచ్లో నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను మేడం దగ్గర, కవిత మ్యామ్ దగ్గర. థ్యాంక్ యూ ఫర్ కవిత మ్యామ్. థ్యాంక్ యూ టు ఆల్.